AIBM march-on, march-on, march-on. AIBM march-on, march-on, march-on. आवाज दो, आवाज जिंदाबाद, कामरेड बीएसआर जिंदाबाद, 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 AIBM जिंदाबाद, 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 जिंदाबाद। कामरेड्स ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు రీజన్ యొక్క మొదటి All India Bank Employees Association Zindabad, Zindabad, Zindabad. AIBM Zindabad, Zindabad, Zindabad. AIBM Zindabad, Zindabad, Zindabad. AIBM long live, long live, long live. AIBM long live, long live, long live. AIBM march on, march on, march on. AIBM march on, march on, march on. AIBM. దాదాపు 5 లక్షల సభ్యత్వం కలిగినటువంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ప్రధానమైనటువంటి అఫిలియేటెడ్ బాడీస్లో అతి ప్రధానమైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏలూరుకు సంబంధించిన రీజనల్ కాన్ఫరెన్స్ జరగడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. అయితే ప్రధానంగా బ్యాంకింగ్ పరిశ్రమకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అదే రకంగా బ్యాంకింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలు కనుక మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ప్రక్రియని ప్రారంభించేటటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా గడిచినటువంటి కొంతకాలంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారే చెప్తున్నారు. గడిచినటువంటి దాదాపుగా 55-60 సంవత్సరాల కాలంగా జాతీయ బ్యాంకులు చేసినటువంటి సేవ కానీ జాతీయ బ్యాంకింగ్ పరిశ్రమ ఏదైతే భారతదేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం
ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 4 బ్యాంకులు మాత్రమే ఉంచి మిగిలిన బ్యాంకులన్నీ కూడా అదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నాన్ని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్బంధంగా తిరస్కరించడమే కాకుండా తప్పనిసరిగా పార్లమెంటులో దీనికి సంబంధించినటువంటి బిల్లు కనుక ప్రవేశపెడితే బ్యాంకింగ్ పరిశ్రమలో నిరవధిక సమ్మె ద్వారా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి మేము అనేక రకాలుగా చెప్పాం. ఇప్పుడు కూడా వాటిని మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా బ్యాంకింగ్ పరిశ్రమ అనేటటువంటిది చిన్న సన్నకారు రైతులకి చాలా రకంగా ఉపయోగపడినటువంటి జాతీయ బ్యాంకింగ్ పరిశ్రమ. ఇవాళ కనుక మనం చూస్తే ఇది ప్రైవేటైజేషన్ చేతిలో కనుక వెళ్తే రైతులే కాకుండా చిన్న పారిశ్రామికవేత్తలు కానీ చిన్న పరిశ్రమలు నడిపించే వ్యక్తులు కానీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేమందరినీ కూడా కోరుకునేది ఏంటంటే జాతీయ బ్యాంకుల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం బ్యాంకు ఉద్యోగస్తుల మీదే లేదు, ప్రపంచంలోనూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తున్నాం. ఇక బ్యాంకింగ్ ఉద్యోగస్తులకు సంబంధించిన కనుక వస్తే అప్డేషన్ ఆఫ్ ది పెన్షన్ అని కానీ లేదా 5 రోజుల పని దినాన్ని కానీ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మాతో చర్చలు జరిపింది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి వీటికి ప్రభుత్వాలు కూడా వాటి యొక్క అనుమతిని తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఖాతాదారులందరికీ కూడా సరైనటువంటి మెరుగైనటువంటి సేవలు చేయడంలో బ్యాంకింగ్ పరిశ్రమ ముందుంటుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కూడా ముందుంటారని పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఫస్ట్ బయాన్యువల్ మీటింగ్ జరగడం ఏలూరులో నిజంగా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ క్రౌడ్ని చూస్తుంటే నాకు ఒక సంక్రాంతి అనేది ఒక 10 రోజుల ముందే మా దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏలూరు రీజియన్ బిజినెస్కి వస్తే 9,400 crores అగ్రస్థానంలో ఉన్నాము. అందులో అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈ అండ్ రిటైల్ బిజినెస్ ఫ్లోరిషింగ్ ఫ్రమ్ 1st April ఆన్వర్డ్స్. అదే కాకుండా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ఉంటుందని, దానికి వీళ్ళందరూ కామ్రేడ్స్ అందరూ మాకు తోడ్పడుతూ మా కంట్రిబ్యూషన్లో పాలు పంచుకుంటున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.